29వ పాసురం. ఇవాల్టి పాసురాన్ని, రేపటి పాసురాన్ని శాతుమరై పాసురాలనంటారు. ఫలశ్రుతి. ఈ పాసురంలో స్వామికి వింజామరలు వేస్తాము. భోగి పండగ రోజు రేపటి పాసురం గూడా భోగి పండగ రోజే చదివేసేయొచ్చు. గోపికలు కృష్ణుడితో మాట్లాడుతూ ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో చెప్తున్నారు. అంటే స్వామివారు, వీరు ఇంకా కలిసిపోయారనమాట. ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పేసుకోవడం, మాట్లాడుకోవడం చేసేస్తూ ఏం చేస్తారంటే, స్వామివారికి వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది, ఎలా వచ్చారు, స్వామి దాకా ఎలా కల కలవడానికి వచ్చారని చెప్పేసి చెప్తున్నారనమాట. తామర పూలు వంటి నీ పాదాల్ని సేవించడానికి మేమొచ్చామయ్యా. ఆ బంగారు ఛాయ ఉన్న నీ పాదాలకి మంగళం పాడడానికొచ్చాం మేము. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకి మాకు ఎలాంటి కోరికలు లేకుండా ఉండే హృదయం మాకు ప్రసాదించవయ్యా. దేని మీద దృష్టి లేకుండా చెయ్యి మమ్మల్ని. మాకసలు ఏమీ వద్దు. నీకు ప్రతి సేవ మేమే చేయగలిగేటటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు. అలాంటి స్థితి మాకు రావాలి. ఆ విధంగా మమ్మల్ని దీవించవయ్యా అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇలాంటి కోరికే లక్ష్మణుడు రాముడిని కోరుకుంటాడు రామాయణంలో. స్వామి నీకు నిద్ర మేల్కొన్నప్పటి నుంచి పడుకునేదాకా ప్రతి సేవ నేనే చెయ్యాలి. అంటే నిద్ర, సుప్రభాతము, తర్వాత దంతావధానము, తర్వాత స్నానము, వస్త్రం, మళ్ళీ ఆయన సంధ్యావందనానికి అన్నీ సమకూర్చటం, యజ్ఞయాగాదులకి సమకూర్చటం, అలాగా ప్రతి పని కూడా తనే చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటాడు. అదే కోరిక ఇక్కడ గోపికలు స్వామివారిని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆండాళ్ళ తల్లి పాసురం రూపంలో ఇలా చెప్తోంది. சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் போத்தாமரை இடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மெய்த்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கோள்வாமல் போகாது இத்தை பறை கோள்வா நன்று காண் கோவிந்தா எத்தைக்கும் எள் ஏழ் பிறவிக்கும் உன் தன்னோடு உத்தோமே யாவும் உனக்கே நாமா செய்வோம் మత్తైనం కామంగళ్ మాతేలోరెంబావాయ్ అని చెప్పేసి అమ్మవారు పాడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.